హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఝాన్సీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఎప్పటికైనా ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట. ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదండి. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఇంట్లోనే హోమ్మేడ్గా హెన్న పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ హెన్న పౌడర్ని చూపించమని చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారండి, హోమ్మేడ్గా ఎలా తయారు చేస్తారో చూపించమని. సో ఇంకోటి ఏంటంటే, మన ఛానల్ అందరూ కూడా ఇవి గోరింటాకు వీడియోస్ని ఎక్కువగా లైక్ చేస్తున్నారు. చాలామంది ఏ హెన్న పౌడర్ని వాడారో అది కామెంట్స్లో లింక్స్ పెట్టమని అడుగుతున్నారండి. కానీ నేను బయట నుంచి తెచ్చేవి చాలా తక్కువ. ఇంట్లోనే ఎక్కువగా ఇలా హోమ్మేడ్గా హెన్న పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇంట్లో గోరింటాకు చెట్టు అనేది చాలా పెద్దది ఉంది. సో దాని నుంచి నేను గోరింటాకు అనేది కలెక్ట్ చేసుకొని చక్కగా డ్రై చేసుకొని అది పౌడర్ లాగా చేసుకొని ఈ హెన్న పౌడర్ తోటి నేను చక్కగా మంచి మంచి డిజైన్స్ అయితే వేసుకొని చూపిస్తున్నాను మీ అందరికీ. నేను ఎప్పుడు గోరింటాకుని ప్రిపేర్ చేయాలనుకున్నా ఇక్కడ కనిపిస్తున్న చెట్టు ఉంది కదండి, ఈ చెట్టు నుంచి తెంపిన లీవ్స్నే, అంటే ఆ గోరింటాకునే వాడుకుంటూ ఉంటాం. ఇది చాలా ఎర్రగా పండుతుందండి. ఇంకోటి ఏంటంటే, కొన్ని చెట్లను బట్టి కూడా మనకి గోరింటాకు అనేది రెడ్ కలర్లో పండదు. అందుకని చెప్పేసి మీకు ఇదే గోరింటాకు పౌడర్ కావాలి అంటే కష్టం కదా. అందుకని మీకు ఒక నేమ్ అనేది నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించాను. కానీ అది బయట నుంచి వచ్చేది కదా, అందులో ఏమైనా కెమికల్ ఉంటుందేమో అక్క, మేము చూడం కదా. మాకు న్యాచురల్గా ఇంట్లో దొరికే హోమ్మేడ్ హెన్న పౌడరే కావాలి, ఎలా తయారు చేసుకోవాలో చూపించమని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి ఈరోజు వీడియోలో మీకు ఇంట్లోనే హెన్న పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా ఈజీ. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట. సో ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియోలో ఈ హెన్న పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను గోరింటాకు చెట్టుకున్న ఆకులన్నీ కూడా తెంపుకుంటున్నానండి. కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మరీ ముదిరివి కాకుండా మరీ లేత కాకుండా మధ్యస్థంగా ఉన్నాయి. ఈ విధంగా అయితే తెంపుకోవాలి. మీరు ఎంతైతే హెన్న పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ ఆకుల్ని తెంపుకుంటే సరిపోతుందండి. ఈ గోరింటాకుని మీరు తెంపుకునేటప్పుడు కాస్త ఎక్కువ ఆకుల్ని తెంపుకోండి. ఎందుకంటే ఇవి ఎండపెట్టి మనం పౌడర్ చేసుకునేటప్పటికి చాలా తక్కువ అయిపోతూ ఉంటుంది, కొంచెమే అవుతుంది అనమాట. అందుకని కాస్త ఎక్కువ ఆకులు తెంపుకున్నారనుకోండి, మీకు హెన్న పౌడర్ కూడా ఎక్కువగా వస్తుంది. మళ్ళీ మీరు డ్రై చేసుకొని పట్టుకోవాల్సిన పని ఉండదు. అందుకని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఆకుల్ని తీసుకోవాలి ఈ విధంగా. ఫస్ట్ అయితే చాలామంది ఏంటంటే గోరింటాకు పెట్టిన తర్వాత ఎర్రగా పండట్లేదు అంటే ఇందులో ఇంకేదో కలపాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏది కలిపినా, ఎంత వేసినా, ఏం వేసినా కానండి, మన బాడీలో ఉండే హీట్ని బట్టే గోరింటాకు అనేది రెడ్ కలర్లో పండుతుంది. ఇదేంటంటే మన బాడీలో ఉండే హీట్ని బట్టి కొంతమందికి రెడ్ కలర్లో వస్తుంది, కొంతమందికి బ్లాక్ అయిపోతూ ఉంటుంది, కొంతమందికి ఏమో అస్సలు పండదు. అంటే మనం పచ్చి గోరింటాకు నూరి పెట్టుకుంటాం చూసారా, అట్లాంటప్పుడు మనకి తేడా అనేది తెలిసిపోతుంది అనమాట. కానీ ఇలా పచ్చి గోరింటాకు డైరెక్ట్గా నూరి పెట్టుకునేటప్పుడు కొంతమంది చాలా రెడ్ కలర్లో రావాలనుకుంటారు. కానీ మంచి మంచి టిప్స్ని మన ఇంట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి, మన కిచెన్లో దొరికే వాటితోటే మనం గోరింటాకుని ఎర్రగా ఎలా పండేలాగా చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే పెట్టానండి. అవి చూడకపోతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి చూస్తున్నవారైతే అవన్నీ చూసేయండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయండి అండ్ చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట, ముఖ్యంగా లేడీస్కి. సో ముందుగా ఈ విధంగా ఆకులన్నీ కూడా తెంపుకున్న తర్వాత, గోరింటాకు అంతా తెంపుకున్న తర్వాత వీటిల్లో చిన్న చిన్న కొమ్మలు అనేవి ఉంటాయి, కనిపిస్తున్నాయి కదండి. ఈ కొమ్మల్ని చక్కగా నీట్గా తీసేసుకోవాలి. సపరేట్గా తీసుకొని ఓన్లీ ఆకుల వరకే మనం వీటిని ఎండబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గోరింటాకు అనేది ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో. ఇంత బాగుండాలి గోరింటాకు తెంపుకునేటప్పుడు. మరీ లేతవి కాకుండా, మరీ ముదిరిపోయినవి కాకుండా ఇలా ఉండేలాగా చూసుకోండి. ఇలా ఉంటే మనకి హెన్న పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా బాగా పనిచేస్తుందండి. మనం హెయిర్కి అప్లై చేసుకున్న, చేతులు పెట్టుకున్న చాలా బాగా పనిచేస్తుంది. ఇలా తీసుకున్న గోరింటాకుని ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టి ఎండబెట్టకుండా మన ఇంట్లో ఉండే స్టీల్ ప్లేట్లు ఉంటాయి కదండి, ఈ విధంగా చక్కగా స్టీల్ ప్లేట్లో పెట్టేసి మీరు ఎండకైనా నీడకైనా ఆరబెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఇందులో మందార పువ్వులు అలాంటివి కూడా వేసి ఎండబెట్టుకొని మనం హెయిర్కి అప్లై చేసుకున్నామంటే హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుందండి. గోరింటాకు అనేది మన హెయిర్కి ఎంత మంచి చేస్తుందో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇంకా ఇలా మనకి ఫ్రెష్గా దొరికే గోరింటాకు పౌడర్ అనేది ఇంకా బాగా పనిచేస్తుంది, మన హెయిర్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలా సిల్కీగా, హెల్దీగా పెరుగుతుంది హెయిర్ అనేది. ఇదైతే హెయిర్కి ఎంచక్క వాడుకోవచ్చండి. ఇది చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి చూపించాను. ఎందుకంటే మేము హెయిర్కి అప్లై చేసుకోవాలి ఎలా అని కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు. బయట వాడాలంటే కొంతమంది హెయిర్కి అది సెట్ అవ్వదు, అందుట్లో చాలా వరకు కెమికల్ కలుపుతారేమో అన్న భయం ఎక్కువగా ఉంటుంది. ఇది అనుకోండి, ఇంట్లో న్యాచురల్గా మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చేతులకైనా హెయిర్కైనా ఎంచక్క అప్లై చేసుకోవచ్చు.
చూడండి గోరింటాకు అంతా కూడా ఎండిపోయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇదేంటంటే మనకి చేతితో పట్టుకొని నలిపితే చక్కగా పొడిలాగా కావాలి. అంతా ఎండేదాకా మనం ఎండబెట్టుకోవాలి గోరింటాకు అనేది. ఇక్కడ చూడండి 2 days తర్వాత నేను చూపిస్తున్నాను మీకు. బాగా ఎండిపోయింది. ఇది నీడకు పెట్టుకున్నా ఎండకు పెట్టుకున్నా బాగా డ్రై అవ్వనివ్వండి. మళ్ళీ మనము ఇది సరిగా ఎండలేదనుకోండి, తేమ లాంటిది ఉందనుకోండి గోరింటాకులో, మనం పౌడర్ని చేసుకున్నప్పుడు అంత పర్ఫెక్ట్గా పౌడర్ అనేది ప్రిపేర్ కాదు. అది కొంచెం మెత్తగా బరగ్గా అట్లుండి మనకి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. అందుకని బాగా ఎండబెట్టుకున్నారనుకోండి, మనం బయట నుంచి తెచ్చుకున్న హెన్నా పౌడర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వచ్చేస్తుంది. ఇలా తీసుకున్న గోరింటాకుని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి. కనిపిస్తుంది కదా వీడియోలో, ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని పౌడర్ లాగా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇది మనం ఎంత మిక్సీ పట్టుకున్నా సరే మనం ఆకుతో తయారు చేసుకున్నాం కాబట్టి కొంచెం బరగ్గా అయితే ఉంటుంది అనమాట. మనం బయట నుంచి తెచ్చుకున్న దానిలాగా ఉండాలి అనుకుంటే దీన్ని ఒక స్టెయినర్ కానీ లేదంటే ఏదైనా పిండి జల్ల లాంటిది ఉంటుంది కదండి, దాంతో జల్లించుకుంటే సరిపోతుంది. అవి లేకపోయినా ఏదైనా క్లాత్ పెట్టైనా జల్లించుకున్నా సరిపోతుంది. ఇలా జల్లించుకోవడం వల్ల ఈ పౌడర్ అనేది ఇంకాస్త స్మూత్గా వస్తుంది. మనం పేస్ట్ లాగా చేసుకొని హెయిర్కైనా చేతులకైనా పెట్టుకోవచ్చు. అందుకని చెప్పేసి, లేదంటే ఇది మనం పేస్ట్ లాగా చేసుకున్నప్పుడు బరగ్గా ఉండిపోయి రాలిపోతూ ఉంటుందండి. హెయిర్కి అప్లై చేసుకున్న చేతులకు పెట్టుకున్నా కానీ రాలిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండడం కోసమే ఈ విధంగా జల్లించుకోవడం అనమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అండి. ఎందుకంటే చాలామంది అడిగారు కదా హెన్నా పౌడర్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించమని. అందుకని చెప్పేసి చూడండి మనకి ఎలా స్మూత్గా పౌడర్ అనేది వచ్చేస్తుందో. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది స్టోర్ చేసుకునే డబ్బా అనేది ప్లాస్టిక్ కాకుండా గాజు దాంట్లో స్టోర్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మూత టైట్గా ఉండే సీసా లాంటిది కానీ డబ్బా లాంటిది కానీ ఉంటుంది కదా, దాంట్లో పెట్టి స్టోర్ చేసుకోండి. గాలి తగిలితే ఇది బ్లాక్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మనం పెట్టుకున్నప్పుడు అంతా బాగా వర్క్ అవ్వదు అనమాట. అందుకని చెప్పేసి అంతే అండి. సో చూసారు కదా, నేను స్టార్టింగ్లో చూపించినప్పుడు ఎంత గోరింటాకు అనేది తెంపుకున్నానో, ఇది మనకి పౌడర్ లాగా రెడీ అయిన తర్వాత చూడండి ఎంత తక్కువగా వచ్చిందో. అందుకని చెప్పేసి నేను స్టార్టింగ్ కొంచెం ఎక్కువగా తెంపుకోవాలి గోరింటాకు అని చెప్పాను అనమాట. ఈ గోరింటాకు పొడిని తయారు చేసుకున్నాం కదా, మరి చేతులకి ఎర్రగా పండేలాగా ఎలా పెట్టుకోవాలో ఒక మంచి మెథడ్లో చూపిస్తున్నానండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. దానికోసం ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ని అయితే తీసుకున్నానండి. ఇలా వాటర్ని మరిగించుకునేటప్పుడే కాస్త ఎక్కువ వాటర్ని తీసుకోండి. అంటే మీరు హెన్నా పౌడర్ని ఎంతైతే వేసి మిక్స్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ అనేది తీసుకొని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోనే ఒక 7-8 వరకు లవంగాలు అయితే వేసుకుంటున్నానండి. ఈ లవంగాలు అనేవి మనం పెట్టుకునే గోరింటాకు అనేది చాలా డార్క్ కలర్లో రావడానికి పనిచేస్తాయి. అందుకని చెప్పేసి లవంగాలు అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే 1 స్పూన్ వరకు టీ పౌడర్ని అయితే వేసుకుంటున్నానండి. ఈ టీ పౌడర్ని వాడేటప్పుడు కూడా ఏ టీ పౌడర్ని వాడుతున్నారు అంత కలర్ వస్తుందని అంటున్నారండి. ఏది వాడినా ఇంతే కలర్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను చక్కెర గోల్డ్ టీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు చక్కెర గోల్డ్ టీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. అంటే ఇది చిన్న స్పూన్ లేండి అందుకని. సో ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వరకు షుగర్ని కూడా వేసుకుంటున్నానండి. ఇది ఓన్లీ నేను హ్యాండ్స్కి పెట్టుకొని చూపించడానికి చూపిస్తున్నాను. మళ్ళీ హెయిర్కి అయితే కాదండి. హెయిర్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎలా హెన్నా మిక్స్ అనేది చేసుకోవచ్చు అనేది. ఓకేనా, ఇది ఓన్లీ చేతులకు మాత్రమే అండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం పోసుకున్న ఒక గ్లాస్ వాటర్ని పోసుకుంటే అవి పావంతుగా అయ్యేలాగా మరిగించుకోవాలంటే టీ డికాషన్ లాగా బాగా మరిగించుకోవాలి. చూడండి ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి. ఇది కాస్త చల్లారిన తర్వాత, పూర్తిగా చల్లారిపోద్దండి, కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇది ఒక స్ట్రైనర్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. వాటర్ అంతా కూడా తీసుకోవాలన్నమాట. ఇది చూడండి కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో ఈ కలర్లో వస్తుంది అనమాట వాటర్ అనేది. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న హెన్నా పౌడర్ ఉంది కదా, ఈ హెన్నా పౌడర్ని ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నామో అంత ఒక గిన్నెలో వేసుకొని ఈ లిక్విడ్ని కొంచెం కొంచెంగా పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న హెన్నా పౌడర్లో ఈ విధంగా వాటర్ని పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మరీ తిక్క లేకుండా మరీ పలచగా లేకుండా చూసుకోండి. ఎందుకంటే మనం డిజైన్ పెట్టుకున్నప్పుడు జారిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 hours పాటు అయినా దీన్ని అలా వదిలేసుకోవాలి. టైట్గా మూత పెట్టేసి పక్కకు పెట్టేశారంటే కొంచెం మనకి ఇదేంటంటే కలర్ అనేది ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీలుంటే కనుక ముందు రోజు నైటే నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చేతులకు పెట్టుకున్నారంటే చాలా మంచి కలర్ అయితే వస్తుందండి. కనిపిస్తుంది కదా, ఇదైతే నేను ఒక రోజు ముందు రోజు కలిపి పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇది మళ్ళీ నేను చేతులకి డిజైన్ వేసుకొని చూపిస్తున్నానండి. మంచి కలర్ అయితే వస్తుంది. చూడండి, మీకు స్టార్టింగ్లో చూసారు కదా, లాస్ట్ వరకు చూడండి ఇంకా బాగుంటుంది. ఇది మిక్స్ చేసేటప్పుడు చేతికి కొంచెం అంటుకుపోయిందండి, కనిపిస్తుంది కదా, వేలికి అలా అంటుకుపోయిందో లేదో మంచి కలర్ అయితే వస్తుంది. ఈ విధంగా మనకి కలర్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నేను చేతితో పట్టుకొని కూడా చూపిస్తున్నాను చూడండి. అలా చేయి మనం ముంచి ఇలా పెట్టుకుంటేనే మనకి మంచి కలర్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ చాలామంది కామెంట్స్లో పెడతారేమో అండి, ఒక 10 రూపాయలు కోంత అయిపోతుంది కదా ఇంత రిస్క్ తీసుకోవాలని. కానీ మనము బయట నుంచి తెచ్చుకున్నవన్నీ కూడా కెమికల్ ఉండేవే కదా, కొంచెంలో కొంచెమైనా ఇంట్లో ఇలా ఏంటంటే కొంచెం
హ్యాపీగా అనిపించింది. అండ్ కెమికల్ వాడలేదు అన్నంత ఫీలింగ్ ఉంటుంది అనమాట. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా మనం ఇంట్లో కొంచెం కష్టమైన న్యాచురల్గా తయారు చేసి పెట్టుకునేది చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నా మనకి హెన్నా పౌడర్ తోటి చక్కగా ఈ విధంగా గోరింటాక్ అనేది తయారైపోయింది. ఇప్పుడు ఇది అందంగా డిజైన్స్ లాగా వేసుకోవడమే అండి. కానీ ఇది వేసుకునేటప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం అనేది పులుపు ఉంటుంది కాబట్టి మనం పెట్టుకునే గోరింటాక్ అనేది చాలా డార్క్ కలర్లో రావడానికి పనిచేస్తుంది. అందుకని చెప్పేసి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక ఇది మీరు డైరెక్ట్గా ఇలా హ్యాండ్ మీద డిజైన్స్ లాగా పెట్టుకోవచ్చు. చందమామ చుక్కలు పెట్టుకుంటాం కదా, గోరింటాక్ పెట్టుకున్నప్పుడు అలా పెట్టుకోవచ్చు. లేదు మేము మంచి మంచి డిజైన్స్ వేసుకోవాలక్క అనుకుంటే కోన్ లాగా ఎలా తయారు చేసి పెట్టుకోవచ్చు అనేది కూడా చూపిస్తున్నా, చూసేయండి. ఇంతే అండి, మీరు తయారు చేసుకున్న కోన్తోటి మీకు వచ్చినట్టుగా మీకు నచ్చినట్టుగా మంచి మంచి డిజైన్స్ అనేవి మీ హ్యాండ్ మీద వేసుకోవచ్చు. చాలా బాగా ఎర్రగా పండుతుందండి. ఇక్కడ నేను ఒక డిజైన్ అనేది నా చేతి మీద వేసుకొని చూపిస్తున్నాను. మీకు నచ్చితే కనుక ఇలా కూడా ట్రై చేయండి. ఇక సింపుల్గా ఇలా డిజైన్స్ని అయితే వేసుకోవచ్చు అండి. బాగా డ్రై అయిపోయిన తర్వాత వాటర్లో పెట్టి కడిగి కూడా చూపిస్తాను. మీకు కలర్ అనేది ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. మళ్ళీ చెప్తానండి, గోరింటాకు పండడం అనేది మన బాడీలో ఉండే హీట్ని బట్టి ఉంటుంది.
కదండి, ఇలా నాకు వచ్చినట్టుగా సింపుల్ డిజైన్ అయితే వేసి చూపించానండి. మరి ఇది బాగా డ్రై అయిపోయిన తర్వాత వాటర్లో పెట్టి కడిగి కూడా చూపిస్తున్నాను చూడండి. కడిగేసిన తర్వాత ఎంత బాగుందో అసలు, నిజంగా చాలా మంచి కలర్ అయితే వచ్చింది. ఇది స్టార్టింగ్ కొంచెం రెడ్ కలర్లో ఉన్నప్పటికీ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం డార్క్ కలర్ అయితే అయిందనమాట. ఈ హెన్న పౌడర్ని హెయిర్కి ఎలా మిక్స్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ వీడియోలో లెంతీగా అయిపోతుంది అని చెప్పేసి సింపుల్గా డిజైన్ అయితే పెట్టి చూపిస్తున్నాను. అండ్ రెడ్ కలర్లో ఎలా పెట్టుకోవాలనేది కూడా చూపిస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే హెన్న పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. అండ్ మంచి డిజైన్స్ తోటి గోరింటాక్ని ఎలా పెట్టుకోవాలో కూడా చూపించాను కదా. మరి మీకు నచ్చింది ఆ వీడియో? నచ్చినట్టయితే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఝాన్సీ. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.